అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో ఈ రోజు పెను ప్రమాదమే తప్పిందనే చెప్పొచ్చు. ప్రభుత్వం నుంచి ఇటు స్కూల్ బస్సుల మీద ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా డ్రైవర్లు నిర్లక్ష్యం కారణంగా ఇటు చిన్న పిల్లలకు పెను ప్రమాదాలే తప్పుతున్నాయనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రోజు తకినేటిపల్లి మండలం అంతర్వేది రాంబాగ్ ప్రాంతంలో ఒక రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ముఖ్యంగా పక్కనే ఉన్న రోడ్డు పక్కన ఉన్న కొబ్బరి చెట్టును శ్రీ చైతన్య స్కూల్ బస్సు బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా బస్సు ముందు భాగం అంతా కూడా నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది వరకు పిల్లలు స్వల్పంగా గాయపడినట్టు తెలుస్తుంది. అయితే దీంతో పెను ప్రమాదమే తప్పింది. మనం విజువల్స్ లో చూస్తున్నాము బస్సు యొక్క ఫ్రంట్ పార్ట్ అంతా కూడా భారీగా డ్యామేజ్ అయింది. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి చూసుకున్నట్లయితే గనక డ్రైవర్ లీవ్ లో ఉన్నట్టు, ఈ ఎవరైతే క్లీనర్ గా పనిచేస్తున్నారో వారిని బస్సు నడుపుతున్నట్టయితే కూడా కొంత సమాచారం తెలుస్తుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాము కొబ్బరి చెట్టు కూడా విరిగి కిందకు పడిపోయేంత బలంగా బస్సు ఢీకొంది. అయితే ఎవరికి కూడా ఎటువంటి పెను గాయాలైతే జరగలేదు. ఇది శ్రీ చైతన్యకు సంబంధించిన AP 39 TK 784 నెంబర్ కలిగిన ఈ బస్సు స్కూల్ బస్సు ఉదయం పిల్లలను తీసుకుని ఇంటి నుంచి ఇటు స్కూల్ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరు తీవ్రంగా గాయపడకపోవడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. దీంతో కుటుంబ సభ్యుల ఈ ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో వారందరూ కూడా ఇటు స్కూల్ యాజమాన్యం ఇచ్చిన పనికైతే గనక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ డ్రైవర్ రాకపోవడంతో ఇటు క్లీనర్ నే డ్రైవర్ గా పంపించి తీసుకెళ్లడం, పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారంటూ కూడా తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.